మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది, కులిపోయింది. మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది, మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ మీరు సంస్కరించబడాలి, మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే మీరు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేస్తే మొట్టమొదటి లాఠీ చార్జ్ అక్కడ జరిగింది వరంగల్ ఆ విద్యార్థుల మీద. అంతకుముందు కూడా ఖమ్మంలో కొంత జరిగింది, కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు, తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసాడు. ఎట్లా చూస్తే అట్లా, ఆయనకి ఎంత చేతనైతే అట్లా. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు స్వయంగా పిలిచి బెదిరిస్తే కూడా నేను ఊసి చేస్తామంటే చేయండి సార్, మీ చేతిలో అధికారం ఉంది, నేను మాత్రం తెలంగాణ పందా వీడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దీక్ష. అట్లా ఇంక అనేక సందర్భాలు, అనేక బెదిరింపులు, అనేక ఇది. ఒక తీయటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్, ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే, సరే జరిగింది, జరుగుతా వచ్చింది, చరిత్ర అంతా జరిగింది, విలీనమైంది. విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర 7 విద్యార్థులు చంపేసినారు కాల్పులలో, అవన్నిటికి సాక్షి ఆయన. తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి. 69లో ఉద్యమం వచ్చింది, చాలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. చాలా మంది పెద్దలు పోరాటం చేసినారు, వాళ్ళని కూడా మనము సదా స్మరణీయులు. వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు, నల్గొండ నాయకులు. వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు. నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు 69లో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయినారు. ఇట్లా చాలా మంది గురించి చాలా మందికి తెలియదు. అనేకులు పనిచేసినారు, పని చేయలేదని ముచ్చట్లేదు. వారందరూ కూడా మనకు సదా స్మరణీయులు. వాళ్ళందరికీ మనం చేయెత్తి మొక్కాల్సిందే. ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల, వ్యూహ లోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది. విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే. ఆయన రాస్తూనే ఉన్నాడు, సమీకరిస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం బడ్జెట్లు అనాలిసిస్ చేస్తే తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డు చేస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు. కంప్యూటర్ వచ్చేదాకా, కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా నేను రికార్డు చేస్తూనే ఉన్నాడు. చేసి జరుగుతూ ఉండే. నేను అడిగిన ఒక రోజు, జయశంకర్ గారు 69లో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా, ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను. ఇవి అవసరం, మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరంతా ఈ స్టేజీ పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ విషయం నేను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నా. 69 ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్, చాలా ప్రధానమైన అంశం. ఆనాడు ఉన్నటువంటి యువకులు, చదువుకుంటున్న విద్యార్థులు, ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, మన టీఎన్జిఓలు, వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్లాడిన విషయం ఏంటంటే ముల్కీ రూల్స్. మేము చదువుకుంటే ఏం లాభం, మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా, తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్. నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండేది, వర్షాలు బాగా కురిసేది. ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు, కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీదనే ఉండేది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ముల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొన్న వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్లు వస్తాయి మనకు. రాజ్భవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన, వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు, చచ్చిపోతున్నారు.
ఇంద్రవెల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో పోలీసు తూటా వస్తా ఉంటే మరో 10 మంది ఉరుకుతా ఉన్నారు. తూటాకు ఎదురుగా తూటా వస్తుంది, నేను చస్తా అని తెలిసి కూడా. అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది. చచ్చిపోయినారు 8-9 మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి, రాజ్భవన్ ఎదురుగానే. అంత బాగా జరిగింది. సరే, ఉద్యమం సమసిపోయింది, తెలంగాణ రాలేదు. ఉద్యమ సందర్భంలో కొత్త పొటమరింపు. ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రి పెట్టినారు. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా తెలంగాణ బిడ్డ. ఆయన 2 రాష్ట్రాలు కలవాలని ఉండి ఆయనకు పాపం విశాలాంధ్రలో ఏదో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు. కానీ మోసం జరిగింది. ఆయన మనసులో ఉంది. ముల్కీ రూల్స్ కు సంబంధించిన అంశం పోరాటం నుంచి, ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్ గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కరెక్ట్ గా 73లో పివి గారు ముఖ్యమంత్రి ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా. ముల్కీ రూల్స్ షల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూవ్మెంట్ పెట్టారు. జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది. అది కూడా అక్కడ కూడా 60-70 మంది చనిపోయినారు పోలీస్ కాల్పులలో. వందలాది వేలాది మంది అరెస్ట్లు అయినారు. చాలా ఒక 5-6 నెలల పాటు బీభత్సంగా జరిగింది. అది కూడా మళ్ళీ ఢిల్లీ ఆ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం ప్రధానంగా అంటే 69లో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లెవ్వలే. ఏ ముల్కీ రూల్స్ కోసం అయితే రాజ్భవన్ గేట్ కాడ 8-9 మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో, అంత ఆవేశపూరితంగా జరిగిందో, ఒక్క విద్యార్థి కాలేజీ లేడండి, యూనివర్సిటీ లేడు. నేను చిన్న పిల్లవాడిని 9వ తరగతిలో ఉన్నప్పుడు సిద్దిపేటలో బై ఎలక్షన్ వస్తే అప్పటి టీపీఎస్ అధ్యక్షుడు మదన్ మోహన్ గారు అక్కడ పోటీకి వచ్చారు. డాక్టర్ చెన్నారెడ్డి గారు తదితరులంతా వచ్చి మా ఇంట్లోనే క్యాంప్ ఉన్నారు వాళ్ళు. మేమంతా వాళ్ళకి భోజనాలు పెట్టేది. పెద్దలు వస్తే మన ఇళ్లలో జనరల్ గా ఇంటి వాళ్ళతోనే వడ్డిస్తాం కదా, అట్లా వడ్డించండి. ఆ చేయితోనే వడ్డించండి. నేను చెన్నారెడ్డి గారికి, రాజారాం గారికి, రాజమల్లు గారికి, అంజయ్య గారికి, ఆనాటి చెన్నారెడ్డి గారి ఉద్యమ సహచరులు ఎందరైతే ఉండరో నేను వడ్డించిన వాళ్ళందరికీ. అట్లా జరిగింది. ఆ టైంలో ఉప ఎన్నికలు కూడా గెలిచినారు. ఇక్కడ నారం జనార్దన్ రావు గారు గెలిచినారు, సిద్దిపేటలో మదన్ మోహన్ గారు గెలిచినారు, చెన్నారెడ్డి గారి నాయకత్వంలో 14-11 ఎంపీలు గెలిచినారు. అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనికరించలేదు. కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ రద్దు చేసినారు. రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవడు కుయ్యమనిలే కుట్టుకుమనిలే, అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ. అసలు మాట్లాడిన లేడు. ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టీఎన్జిఓ నాయకుడు ఉండేవాడు, టీఎన్జిఓ అధ్యక్షుడు. ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు. పీడీ యాక్ట్ పెట్టినారు, ఉద్యోగం తీసేసినారు, ఎక్స్పెల్ చేసినారు, నెలల తరబడి జైల్లో పెట్టినారు. కానీ ఆయన రాజీ పల్లె. ఆమోస్ గారు కూడా, ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు. టీఎన్జిఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకోసం అంటే టీఎన్జిఓకు చాలా మందికి తెలియదు ఈ విషయం. బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటుంది కదా ముజాంజాయి మార్కెట్లో, ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ కట్టింది ఎవరంటే నిజాం రాజు. ఆ రోజు టీఎన్జిఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు. ఎక్కడ? బ్యాచిలర్ క్వార్టర్స్. ఇప్పుడు కూడా ఉంది ఆ ఆఫీస్ టీఎన్జిఓలకు. గాంధీ భవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలా మంది తెలియక. ఈవెన్ నౌ టీఎన్జిఓలకు ఆ కార్యాలయం ఉంది. సో ఆనాటి ఇవ్వలే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ పట్టలేని వాళ్ళు మనం పంపిస్తే మంచిది. అడిగి
ఆ టీఎన్జిఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది. తమాష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 58 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్గా కొనసాగినా టీఎన్జిఓలు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు గివ్ ఏ బిగ్ హ్యాండ్, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, స్వామిగౌడ్ గారా వారు టీఎన్జిఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరువు తొలగించారు. దేవి ప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టీఎన్జిఓ ట్యాగ్ తీసేయలేదు. ఒకటే స్టేట్ కదా, ఎందుకయ్యా మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘంగానే ఉంటాం, మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జిఓ సంఘం. కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు, టీఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు తమ పట్టు మీద ఉన్నారు, మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు, దిక్కుమొక్క లేకపోయినా ఉన్నారు. ఇట్లా ఉండే తెలంగాణ. నేను జయశంకర్ గారిని అడిగిన, సరే ఉద్యమం ఆరిపోయింది, ఎక్కడ లేకుండా అయిపోయిండు, ముల్కీ రూల్సే రద్దు చేస్తే మాట్లాడే వాళ్ళు లేకుండా పోయిండు, మరి మీరు ఏం చేశారు సార్ అని అడిగిన. ఏం లేదు, లెక్కలు వేసుకుంటా కూర్చున్నా, ఎక్కడన్నా సుఖదయపడేట్టు మీటింగ్ పిలిస్తే పోతుంటి, అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చినా అని చెప్పిండు ఆయన. మీ దుబ్బాక ప్రాంతమే కదా, అక్కడ కూడా వచ్చినా అని చెప్పిండు. ఎంతమంది వద్దరు మీ మీటింగ్లో కొని అడిగండి. ఓ 15 మందో 10 మందో 20 మందో వచ్చేది, అక్కడికే మేము తృప్తి పడేది అన్నాడు. ఎందుకు ఆ ఉద్యమ ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే ఆయన నికార్సైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు, ఏనాటికన్నా ఓ కేసీఆర్ లాంటి ఒక రాకపోతాడా తెలంగాణకు, వచ్చే నాటికి ఎవరన్నా ఒకరు వస్తే తాలూకాకు 10 మందో 15 మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము. ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పిండు ఆయన. అంటే నికార్సైన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసిండ్రు, అట్లా ఉన్నారు. పాపం ఆశ లేదు, ఆదరించే వాళ్ళు లేడు, అన్నం పెట్టే వాళ్ళు లేడు, కార్లు లేవు, బ్యాండ్లు లేవు, మేళాలు లేవు, ఏం లేదు. వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత గొప్పగా ఉండి పనిచేసిండ్రు. సో వారితో పాటు కొంతమంది సహచరులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండని నాకు కూడా తెలియదు. ఐ నెవర్ న్యూ. ఎంత కూరుకపోయింది పాతాళలోకంలో అంటే చాలా దారుణంగా. అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు. తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్లో. మనోళ్ళు చేసి సొరకాయని మొదలుపెట్టింది, పుంటికూర పనిచేసి గోంగూరను మొదలుపెట్టింది. అంటే మన మాతృభాషను, మన స్వతహాగా మనం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డది తెలంగాణ. ఘోరాతి ఘోరం. నేను జయశంకర్ గారు ఒక రోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం. ఆ పై ప్రాంతానికి పోయినాము, ఆదిలాబాద్ బహుశా ఏ ప్రాంతానికి పోయినామో. తిరిగి హైదరాబాద్ వస్తా ఉన్నాం. వస్తా ఉంటే పైనుంచి కోరుట్ల, జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీదుగా వస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము 11:45 అయితే ఉంది. కారు హెడ్ లైట్లలో కనపడుతున్నాయి, గోడల మీద నినాదాలు. విపరీతంగా 10ల సంఖ్యలో చచ్చిపోతారు. దుబ్బాకలో, పోచంపల్లిలో, సిరిసిల్లలో, ఇంకా అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు, 6 చచ్చిపోడు, 7 చచ్చిపోడు ఒకటే రోజు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం, జాయింట్ కలెక్టర్, ఆయన గోడల మీద రాయించండి రాతలు. ఏమి రాయించిందంటే ఆత్మహత్యలు, సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 60 ఏళ్ళు 65 ఏళ్ళు స్వతంత్రం వచ్చే దేశానికి. నేను జయశంకర్ గారితో 60 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమో గీ నినాదాలు మనం గొడవల మీద చూసేది. ప్రపంచం ఎట్టిపోతుంది, మనం ఎట్టిపోతున్నాం, మనం బతికేది సార్ ఈ తెలంగాణ అంటే. ఇక అయితే నీతో కావాలని కేసీఆర్ని దండాడాలి, ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండి ఉన్నావు, నువ్వే కొసదాకా నిలబడాలి.
ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోను కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లడలు కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి. బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేస్తాం. నేనంతా రాసి పెట్టినట్టు కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా. వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలు పెట్టింది దుకాణం. వాడు ఏం తీయలేదు, సన్నాసాలు ఏం లేదు. యాక్చువల్లీ పోతుగల్ అని ఒక ఊరు ఉంటుందండి. ఆ పోతుగల్ ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరికి మా అక్కనిచ్చినాం. గూడూరు అనే ఊరు ఉంటుంది. మా సిస్టర్ని ఇచ్చినాం. మా ఊర్లో పాఠశాల లేకుండే. ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే, నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊళ్ళో సర్కారు స్కూలే లేదు. నన్ను మా నాయన ఊరికి పంపించింది. అక్కడ కూడా భట్రాజు బల్లే చదువుకున్నాను నేను. తవ్వలు, మానకలు, అడ్డలు, ఈసాలు, పరకలు, బొట్లు, నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది. పెద్ద బాల శిక్ష బాబత్ చదువు. అక్కడ అప్పర్ మానేరు నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది. నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోస్తులతో కలిసి. ఆ పోతుగల్ అనే ఊర్లో చూస్తుండగానే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి. చాలా పోటీ దాదాపు ఒక 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దవి. అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా, ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది. నా కళ్ళ ముందర నేను సాక్షి ఉంది. ఎట్టెట్ల తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో, ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్ని మాయమైపోయినాయి. గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం. ఏ విధంగా పరిస్థితి దిగజారింది తెలంగాణలో అనేదానికి, అప్పర్ మానేరు కాలువ పారినప్పుడు ఎట్లా పెరిగింది, ఆ కాలువ బంద్ అవుతా ఉంటే ఎండిపోతా ఉంటే ఎట్లా పోయింది తెలంగాణ అనే దానికి సజీవ సాక్ష్యంగా నా కళ్ళ ముందు నేను సాక్షి ఉన్నటువంటి ఘట్టం. ఇట్లా అనేక చోట్ల ఇక చెప్పుకుంటూ పోతే రేపు గీయాల దాకా చెప్పిన ఉడవది. అందరు బాధితులే. బంజారాహిల్స్ లో అప్పుడు మన కార్యాలయం ఉండే. కూర్చొని ఉన్నాం మధ్యాహ్నం పూట. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 30-40 మంది రైతులు వచ్చారు. వాళ్ళు లోపలికి చెప్పారు, సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చి కలుస్తారట. సరే రమ్మని హాల్లోకి పోయి, నేను హాల్లోకి పోయి మంది ఎక్కువ వాళ్ళని పిలుచుకొని ఛాయ్కి దాకా కూర్చొని ఏం సంగతి అంతా బాగున్నారు అంటే, ఇక ఏం బాగున్నాం సార్, బతకలేక హైదరాబాద్కి వచ్చినాం. ఏం చేస్తారు హైదరాబాద్లో? ఛాయ్ అడ్డకూలి సరిగా ఏ పని దొరుకుతా పనికి, ఈ పని ఏం లేదు, అడ్డా మీద పోయి కూర్చుంటాము, ఏది దొరుకుతుంది అని వాళ్ళు ఏం చెప్పారు. ఈయననే మా భూస్వామి సార్, ఈయననే మా రెడ్డి, ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా. ఈయననే మా రెడ్డి సార్, మా గీనే భూములు మేము పనిచేసేది, ఈయనకు 60 ఎకరాల భూమి ఉన్నది, బతకలేక ఈయన కూడా మాతో వచ్చిందని చెప్పింది. మరి ఏం చేస్తున్నా, ఆయన కూడా కూలి పని చేస్తుంటే, లేదు సార్ ఇక మా పటేలని మేము ఇచ్చేతుకు మొకద్దామని పెట్టుకున్నాము, మాకు ఇచ్చే కూలీ లెక్కలు రాత్రం పెద్ద మనిషిలాగా పెట్టుకున్నాము, మా కళ్ళ ముందే ఆయన కూలి చేయడం ఇష్టం లేక అని కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్పారు వాళ్ళు. ఇటువంటి ఎన్నో రకాల బాధలు. మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. కానీ దురదృశ్యం ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు, వాళ్ళ పదవులు, వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి. కనీసం వాళ్ళ జిల్లాకు జరిగే నమ్మలేరు. మీకు కూడా చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ జలసాధన మనం ఎప్పుడూ చేసినాం, మీరు మర్చిపోయారు. బచావత్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. 1974లో వాళ్ళు 2 నదుల నీళ్లు కేటాయించినారు, గోదావరి, కృష్ణా నది నీళ్లు కేటాయించినప్పుడు ఆయన కామెంట్ రాసిండు ఆ బచావత్ జడ్జి గారు. బచావత్ అంటే ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, న్యాయమైన మనిషి. ఆ రోజుల్లో చాలా న్యాయమైన మనుషులు ఉంటుంది. ఆయన ఏం రాసిందంటే, ఈ తెలంగాణ ప్రాంతం
ఇంకో రాష్ట్రంలో కలవకపోతే బాగా అభివృద్ధి చెందేది. కనీసం మీ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని వాడు దరఖాస్తు పెట్టడం కూడా దిక్కులేడా, అడిగేటోడే లేడు అని మేము చూడలేక మాకు చూడబుద్ధి అయితే లేదు. ఈ పరిస్థితి చూసిన బాధ అవుతున్నది. ఈ కరువు జిల్లా ఇది కరువెక్కున్నది కాబట్టి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఒక 17 టీఎంసీలు కేటాయిస్తున్నాము. దీనికి వంకలు కుంటి సాకులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు, ఖచ్చితంగా ఈయన్నే కట్టాలి, ఈ జిల్లానే కట్టాలి ప్రాజెక్ట్ అది కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు ఒక 17 టీఎంసీలు కేటాయించారు. దాన్ని ముట్టినోడు లేడు, పట్టినోడు లేడు, అడిగినోడు కూడా లేడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీయగానే పోదురు. అయితే 6 నెలలకే దుకాణం పెట్టి ఏడాదికి దించేసాడు. దాని పివి సాబ్ కూడా అట్లే దించేసారు, అందరిని దించేశారు. ఐదులో ముగ్గురు, చెన్నారెడ్డి, అంజయ్య, పివి నరసింహారావు గారు, వాళ్ళని కూడా బతకనీయలే, ఏదో సాకు పెట్ట దించేయాలి. చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమకమాన పోయి అందరికి అధికారులకు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండు ఆయన. ఇక తర్వాత కట్టిండు. కడితే ఏమైందంటే సీ అండ్ ఎంజాయ్ అంతే, నీళ్ళు వస్తాయి పోతాయి. కర్ణాటకది కొంత భూమి మునిగింది, వాటి నిండా నింపునే నీళ్లు. ఇక కాలువ ఎవరు నీళ్లు వారాయి, ఏం లేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కూడా జూరాల పరిస్థితి అదే, అట్లే ఉండే. ఉన్న ఆర్డీఎస్ కాలువను నాశనం పట్టించిండ్రు. 85,000 ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం 10,000 ఎకరాలకు వచ్చింది. జూరాలనేమో జస్ట్ సీ అండ్ ఎంజాయ్, నీళ్ళు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, ఏం లేదు మనకి. పట్టిదే పిక్నిక్ పోయినట్టు మన దానిలో ఉంటుంది, కానీ మనది కాని ప్రాజెక్ట్ అది. అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలను నింపడం, కాలువ కింద సాఫ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన లేడు, పడుచుకున్న లేడు, మాట్లాడిన. తెలంగాణలో మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు, కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా జూరాల లింక్ కెనాల్ని పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు. నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు. హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల్ మీద, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద కొంత రిలీఫ్. అప్పుడు విజయసింహారెడ్డి గారి నాయకత్వం వహించండి దానికి. అప్పుడంతా కూడా అక్కడ కుడికాలో ఒక ఫ్రీ, ఎడమ కాలుకేమో కరెంట్ ఛార్జీలు. నల్గొండ సభలో గర్జించాను నేను, సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే ఇదేనా? ఒకటే ప్రాజెక్టు కుండే ఒక కాలువకు ఒక నీతి, ఇంకో కాలువకు ఇంకో నీతియా? ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడితే అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి మిర్యాల కూడా మీటింగ్ పెట్టి, లేదు లేదు రేపటి నుంచిగా ఇది కూడా మేమే కడతాం, బిల్లులు గవర్నమెంటే కడతాం అని చెప్పింది. అంటే తెలంగాణలో నాయకులు లేరా, ఎమ్మెల్యే లేరా అంటే ఉన్నారు. అందుకే నేను తిట్టేది కదా అప్పుడు, దద్దమ్మలు, శాతగాని వాళ్ళు, సవటలని.